శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈ నెలలో జూన్ నెల 29, 30, జూలై 1వ తేదీల్లో ధనుర్రాశిలో సంచారం చేయబోతున్నటువంటి చంద్రునికి ఒక విశేషమైనటువంటి బలం కలుగుతుంది. ధనుర్రాశికి చంద్రునికి అత్యంత శుభప్రదమైనటువంటి రాశి. ఇందులో 3 రోజుల పాటు సంచారం చేయబోతున్నాడు ధనుర్రాశిలో చంద్రుడు. చంద్రుడు రవి, కుజ, శనులు పూర్ణ దృష్టితో వీక్షణ అనేటువంటిది ఉంటుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువుకు ధనుర్రాశిలో ఉన్న చంద్రుడికి పరివర్తన కూడా జరుగుతుంది. చంద్రుని రాశిలో గురువు ఉండడం, గురువు రాశిలో చంద్రుడు ఉండడం పరివర్తన జరుగుతుంది. ఫలితంగా ఈ చంద్రుడు అత్యంత యోగదాయకుడుగా మారి మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీనరాశుల వారికి రాజయోగాలు, ధనయోగాలు కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో లాభదాయక వ్యవహారాలు చేపట్టడం మంచిది. మేషరాశి వారికి ఈ రాశి చంద్రబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం కూడా కొంత సర్దుబాటు అవుతుంది. ఇంట బయట ప్రాధాన్య ప్రభావం బాగా పెరుగుతుంది. వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ వంటి కనకవర్షం కురుస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. ఆదాయం వృద్ధి అనూఖ్యంగా చెందుతుంది. ఇక మిథున రాశి వారికి ఈ రాశికి ధనస్థానాధిపతి అయినటువంటి చంద్రుణ్ణి కుజ, రవి, శనులు వీక్షించడం వల్ల ఈ రాశి వారికి రాజయోగాలు, ధనయోగాలు కలగబోతున్నాయి. రాజ్యపూజ్యులు కలుగుతున్నాయి. ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. త్వరలో పెళ్లి లేదా నూతన గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. పిత్రార్జితం లభించేటువంటి అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారికి ఈ రాశ్యాధిపతి చంద్రుని శని, కుజ, రవులు వీక్షించడంతో పాటు గురువుతో పరివర్తన జరగడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్ల బంగారం అవుతుంది. అష్టమ రాహు ప్రభావం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. రాదనుకొని వదిలేసుకున్నటువంటి డబ్బు కూడా చేతికి అందుతుంది. పెండింగ్లో ఉన్న శుభకార్యాలు త్వరలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక కన్యారాశి, ఈ కన్యారాశి వారికి లాభాధిపతి అయినటువంటి చంద్రుని బలం పట్టడం వల్ల ఈ రాశి వారికి శుభయోగాలు ఎక్కువగా కలుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి 1-2 వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగాలకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ రాశి వారికి భాగస్థానాధిపతి అయినటువంటి చంద్రునికి ధనస్థానంలో బలం పెరగడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు మరియు మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. రావలసినటువంటి డబ్బు, రాదనుకున్న సొమ్ము కూడా చేతికి అందుతుంది. గృహ వాహనాల ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అంచనాలను మించుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఇక మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు 3 గ్రహాలు వీక్షించడం, రాష్ట్రాధిపతి గురువుతో పరివర్తన చెందడం వల్ల రాజ్యపూజ్యులు కలుగుతాయి. రాజయోగాలు పట్టడంతో పాటు 1-2 సార్లు ధనయోగాలు కూడా కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగుతూ ఉంటాయి. ఇదండి ఈ చంద్రుడు ధనుర్రాశిలో ఉన్నంతకాలం జరిగేటువంటి ఫలితాలు. కాబట్టి ఈ రోజున మీరు ఎక్కువగా కోప్పడము మరియు పెద్దలను గౌరవించడం చేస్తూ ఉంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.